ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తుందని సినిమాతో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అలాగే కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తాననేటువంటి పేరు కూడా ఆవిడికి బాగా ఉంది. సో ఇదే నేపథ్యంలో తిరువీర్ కూడా మంచి సినిమాలు చేస్తున్నటువంటి యాక్టర్గా పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ సుకుమారి అనేటువంటి సినిమా ఈ వారం థియేటర్లో రిలీజ్ అయింది. సో ఈ సినిమా ఎలా ఉంది అన్న దాని గురించి డీటెయిల్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఓ సుకుమారి సినిమాకి భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటికే మనం తెలుగులో చాలా సినిమాలు చూసేసాం. నాని సినిమా భలే భలే మగాడివే కావచ్చు, శర్వానంద్ సినిమా మహానుభావుడు కావచ్చు. హీరోలకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అంటే నిత్య జీవితంలో ఉండేవి, కొంచెం వాళ్ళ కండిషన్ స్పెషల్గా ఉంటుంది. సో దానివల్ల కొంత కామెడీ పండించడము, కన్ఫ్యూజన్స్ ఉండడము, ఈ స్టోరీ లైన్స్ మనం ఆల్రెడీ ఈ 2 సినిమాలు లాంటి వాటిలో చూసేస్తున్నాము. సో ఇదే స్టోరీ లైన్లో ఈ సమస్యను హీరోయిన్కి ఉండేలా చూసి హీరోకి కాకుండా ఉండేలా రివర్స్లో అప్లై చేసినటువంటి సినిమానే ఓ సుకుమారి సినిమా. ఈ సినిమా మిగిలినదంతా కూడా సేమ్ టు సేమ్ అదే ఫార్ములా. ఒక హీరోయిన్ కొన్న సమస్య వల్ల ఉండేటువంటి గందరగోళం, కన్ఫ్యూజన్, దానివల్ల పుట్టే కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్స్, ఈ మూడిటి కేంద్రంగానే డైరెక్టర్ ఈ సినిమా తీశారు. అయితే సినిమా స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ పేరు దామిని, ఐశ్వర్య రాజేష్ పేరు. ఇకపోతే హీరో పేరు తిరువీర్ పేరు యాదగిరి. సో ఇక ఐశ్వర్య రాజేష్కి ఒక వింత కండిషన్ ఉంటుంది. అదేంటంటే తను ఎవరైనా ముట్టుకుంటే వారికి ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. సో ఈ విషయాన్ని దాచిపెట్టే ఆమెకి పెళ్లి కూడా చేస్తారు. ఇక హీరో బ్యాక్గ్రౌండ్కి వస్తే యాదగిరికి సర్పంచ్ అవ్వాలని ఉంటుంది. అతనికి తన ఒక వీలునామా బయటపడుతుంది. దాంట్లో ఏంటంటే తనకి లేదా తన పిన్ని కొడుకైనటువంటి తన తమ్ముడికి, వీళ్ళిద్దరిలో ఎవరికైతే ముందు పిల్లలు పుడతారో వాళ్ళకి కొన్ని ఎకరాల ఆస్తి వచ్చేలాగా వీలునామా ఉంటుంది. సో ఆ నేపథ్యంలో అతను ఐశ్వర్య రాజేష్ ఏదైతే దామిని ఉందో తను ఇష్టపడ్డమో తను పెళ్లి చేసుకోవడం. అయితే ఈ విషయాన్ని దాచే ఆమెకు పెళ్లి చేస్తారు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు ఆ విషయం బయటపడుతుంది. సో తర్వాత ఆమెను ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి ఈ యాదగిరి ఎందుకు ఆమెను వెళ్ళిపోమని చెప్పాడు. చివరికి ఈమె సమస్య తీరిందా లేదా, ఆ సమస్యకి కారణాలు ఏంటి, చివరికి ఏమైంది, అతను సర్పంచ్ అయ్యాడా, ఆస్తి వచ్చిందా, ఈమె కండిషన్ క్యూర్ అయిందా లేదా, ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇకపోతే సినిమాలో ఉన్నటువంటి మిగిలిన పాయింట్స్ కనుక గమనిస్తే ఈ సినిమాకి ఐశ్వర్య రాజేష్ 1 ఉమెన్ షో అని చెప్పుకోవచ్చు. ఎలా అయితే మా ఇంటి బంగారం సినిమాకి సమంత 1 ఉమెన్ షోగా చేయడానికి ప్రయత్నం చేశారో అదే రూట్లో వెళ్తూ ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమాకి అదే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇటువంటి కాన్సెప్ట్స్ చూసి ఉండడం వల్ల, అందులోనూ స్క్రీన్ ప్లేలో ఎంతో బలంగా రాసుకున్నా, పెళ్లి వరకు దీన్ని కొంత స్ట్రాంగ్గా ప్రజెంట్ చేసినా, దీనివల్ల వచ్చేటువంటి సమస్యల్ని ప్రజెంట్ చేయడంలో మాత్రం డైరెక్టర్ తడబడ్డారు. దాన్ని కొంచెం ఇన్ డెప్త్ తీసుకెళ్ళడానికి. అలాగే ఈమెకి ఇంత పెద్ద సమస్య ఉందంటే ఫ్లాష్ బ్యాక్లో చాలా పెద్ద స్ట్రాంగ్ పాయింట్ ఉంటుందేమో అని చెప్పి ప్రేక్షకులు ఎదురు చూస్తే అది చాలా సిల్లీ ఫ్లాష్ బ్యాక్గా అనిపిస్తుంది. అలాగే ఈమెని యాక్సెప్ట్ చేయనటువంటి ఆమె అత్తమామ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఫోర్స్డ్గా అంగీకరించినట్లు, ఎటువంటి లాజిక్ లేకుండా ఆమెను యాక్సెప్ట్ చేసినటువంటి ఫీలింగ్, అంటే చాలా ఈజీగా స్టోరీ ఏ కాన్ఫ్లిక్ట్ లేకుండా తేలిపోయినటువంటి ఫీలింగ్ కూడా ప్రేక్షకులకి కలుగుతుంది. ఇకపోతే సినిమాలో ప్లస్ పాయింట్ మ్యూజిక్ బాగుంది, కానీ దానికి తగ్గ పాటలు అలాగే అట్మాస్ఫియర్ కానీ ఎక్కడా కనిపించలేదు. టెక్నికల్ వాల్యూస్ కూడా పెద్ద గొప్పగా అయితే లేవు. ఏదేమైనప్పటికీ తిరువీర్ అండ్ ఐశ్వర్య రాజేష్ అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తుందంటే సినిమాలో కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి సినిమా ట్రాక్ కానీ అంతా కనుక మనం గమనిస్తే కమర్షియల్ సినిమాల కన్నా కూడా కొంచెం మంచి స్టోరీ లైన్స్నే తీసుకుంటారు. ఈవెన్ ఈ సినిమాలో కూడా స్టోరీ లైన్ చాలా కొత్తది. ఎందుకంటే హీరోయిన్కి ఇటువంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి. హీరోకి వర్కౌట్ అయినటువంటి అన్ని ఎమోషన్స్ మన తెలుగు కానీ మన సౌత్ ఇండియన్ ఫిలిం స్ట్రక్చర్లో హీరోకు ఉండేటువంటి సౌలభ్యాలు స్టోరీ లైన్స్లో హీరోయిన్స్ కన్నా ఉండవు. మరి హీరోయిన్కి ఇటువంటి పాయింట్ ఉందని తీసుకున్నప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి డెలికసీస్ని హ్యాండిల్ చేయడంలో కావచ్చు, అంతే స్ట్రాంగ్గా ఆమె క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేలాగా, ఆమెకున్న సమస్యను కనెక్ట్ అయ్యేలా చేయడంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా దర్శకుడు తడబడ్డారు. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ని, కామెడీ కావచ్చు అలాగే సెంటిమెంట్, కొంత సాడ్నెస్, వీటినన్నిటినీ కూడా 1 ఉమెన్ షో లాగా ఐశ్వర్య రాజేష్ మాత్రమే పండించారు. ఈ సినిమాకు ఉన్నటువంటి ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో సినిమా పరంగా అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్గా చూస్తే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ టెక్నికల్గా దాన్ని ప్రజెంట్ చేయడంలోనూ, స్క్రీన్ ప్లే పరంగా దాన్ని ప్రజెంట్ చేయడంలోనూ డైరెక్టర్ కొంత వెనకబడిన ఫీలింగ్ కలుగుతుంది. దాంతోపాటు సినిమా ఉంది 2 అవర్స్ పైన, కొంత 10-15 మినిట్స్ అయినప్పటికీ 3-4 గంటలో సినిమా చూస్తున్నామేమో అనేటువంటి ఫీలింగ్ అంత డ్రాగ్ ఆన్ ఉండడంతో సినిమా ఆల్మోస్ట్ ప్రేక్షకులకి బోర్ కొట్టించిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే సినిమా అయితే ఊహించిన స్థాయిలో లేదు. సో ఇప్పటికే మీరు ఓ సుకుమారి సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి.